పశ్చిమాసియాలో యుద్ధం 23వ రోజుకు చేరింది. ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి తెరవాలని ఇరాన్కు 20 దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఆయిల్ రిఫైనరీ, వాణిజ్య నౌకలపై దాడులను ఖండిస్తూ పలు దేశాలు ప్రకటన చేశాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రజలపై ప్రభావం పడుతోందని ఫ్రాన్స్, జపాన్, బహ్రెయిన్, యూకే, జర్మనీ, యూఏఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. अरे वहाँ गिरा सामने सामने तो गिरा और किधर गिरा इधर गिरा और బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్ముజ్ ను ఓపెన్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. హర్ముజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ లో పోస్టు చేశారు. ఇక 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధిని తెరవాలని, ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ముందుగా అన్నిటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 48 గంటల్లో హర్ముజ్ ను ఓపెన్ చేయకపోతే అల్టిమేటం ఇస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హర్ముజ్ జలసంధి అంటే యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. కొన్ని దేశాల నౌకలను మాత్రమే హర్ముజ్ జలసంధి నుంచి వదులుతూ ప్రయాణాలు కొనసాగించాలని కూడా చెప్పారు. అందులో భారత్ కూడా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మనకి చమురు దిగుమతులు 23% హర్ముజ్ జలసంధి నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సో అక్కడ నుంచే నౌకల ప్రయాణం ప్రధానంగా అక్కడి నుంచి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురుకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతూ వస్తున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్, అదేవిధంగా భారత్, మిగిలిన దేశాలకు సంబంధించి ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ప్రభావం ముదిరితే మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా భావించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. విద్యుత్ కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయకుండా అన్ని ఓపెన్స్ పెట్టాలని చెప్పేసి కూడా ఒక హుకుం జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా తర్వాత తెలియాల్సి. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గే ప్రసక్తి కనిపించడం లేదు. ఎందుకంటే అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్ కి తిరిగి మేము బదులిస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తూ వస్తుంది. అమెరికా విద్యుత్ కేంద్రాలని ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో అవి గుర్తించి టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తాము. ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి. అమెరికా ఇరాన్ పైన ఇప్పటికే దాడులు చేస్తూ నష్టం కలిగించింది. కాబట్టి ఇప్పుడు మేము అమెరికాని టార్గెట్ గా చేసుకుని విద్యుత్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గుర్తించి మరి టార్గెట్ చేసుకుని దాడులు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి సో మనకి ఈ విధంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మరో వారం రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుందని కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. కాబట్టి చూడాలి మరి అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్ కి ఇరాన్ తలొగ్గిద్దా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎట్టి పరిస్థితులు అంటే చూస్తే మాత్రం ఇరాన్ అమెరికాని హెచ్చరిక జారీ చేసింది కాబట్టి అమెరికాకు ఇరాన్ ఎన్నికకి తగ్గే ప్రసక్తి కనిపించడం లేదని తెలుస్తుంది. కాబట్టి ఇరాన్ ఎన్నికకి తగ్గకపోతే హర్ముజ్ జలసంధిని అలానే మూసివేసి ఉంచితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చమురు, విద్యుత్, ఇలాంటి గ్యాస్ వంటి వాటికి అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ సరఫరా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. ఎందుకంటే 23% హర్ముజ్ జలసంధి నుంచే మనం దిగుమతి చేసుకుంటాం. హర్ముజ్ జలసంధి దాదాపుగా 60% వరకు కూడా ఇరాన్
ఆ దేశంలోనే ఉంటది కాబట్టి అక్కడ నుంచి నౌకలన్నీ కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు అవన్నీ కూడా మూసివేశారు కాబట్టి సో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ మనకి ప్రైవేట్ లో ఈ యొక్క గ్యాస్ కొరత ఆల్రెడీ కనిపిస్తుంది, కమర్షియల్ గ్యాస్ కొరత. సో ఈ విధంగా సమస్యలు తెలుసు. పెట్రోల్ అయితే కొన్ని చోట్ల విపరీతంగా ఒక్కసారిగా మనకి 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర కూడా పవర్ పెట్రోల్ దాదాపుగా 2 రూపాయలకు పైగా పెరిగింది. సో ఇది రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి సో ఇరాన్ అమెరికా చేసినటువంటి హెచ్చరికను ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తి కనిపించడం లేదు, ఆరోగ్య ప్రసక్తి కనిపించడం లేదు. సో అమెరికాని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామని కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇక కొన్ని దేశాలు జోక్యం చేసుకుంటే ఇరాన్ కొంచెం ఈ విషయంలో తలొగ్గుతుందని కూడా అంటున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఏ దేశాలు జోక్యం చేసుకుంటే ఏంటి అనేది కూడా ఉండదు, ఎందుకంటే సమస్య జటిలం అవుతూ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఇరాన్ అమెరికా జరుగుతున్న ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక విధాల చమురు, అదేవిధంగా గ్యాస్ ఇలాంటి సమస్యలు తలెత్తు వస్తున్నాయి. కాబట్టి సో ఇప్పుడు కొన్ని దేశాలు ముఖ్యంగా భారత్, రష్యా, చైనా కొన్ని ప్రధానమైన దేశాలు జోక్యం చేసుకుంటే అప్పుడు ఇరాన్ ఏమన్నా అమెరికా ముందు కొన్ని ప్రశ్నలు తలెత్తి పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే అమెరికా కొన్ని ఇరాన్ కు గట్టి హెచ్చరిక పదే చేస్తూ వస్తుంది. కాబట్టి ఎటువంటి డిమాండ్స్ అమెరికా ఇరాన్ ముందు పెడుతుంది, అవన్నీ ఆ డిమాండ్స్ సంబంధించినటువంటి పరిష్కారం ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఇతర దేశాలు జోక్యం చేసుకుంటేనే ఇరాన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది కనిపిస్తున్నట్టు కూడా నిపుణులు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. లేకపోతే మాత్రం అమెరికా ఇలాంటి హెచ్చరిక జారీ చేసినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి కనిపించడం లేదని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి చూడాలి మరి అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్ మరి 48 గంటల్లో ఈ యొక్క హర్ముజ్ జలసంధి దగ్గర పూర్తిగా ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఏ నౌక అడ్డుపడ్డా అంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించిన నౌకలను అడ్డుకునే ఆలోచన ఇరాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ పైన దాడులు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి 48 గంటలు టైం ఇచ్చారు. కాబట్టి చూడాలి మరి 48 గంటల తర్వాత మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇరాన్ ఎన్నికకి తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి ఆ ఇరాన్ ను టార్గెట్ గా చేసుకుని అమెరికా దాడులు చేసే అవకాశం అయితే ఉంది, సంయుక్తంగా దాడులు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసే అవకాశం ఉందని కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సైదులు, ఓవైపు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధి తెరవకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పై దాడులు ఇజ్రాయెల్ కూడా మరింత పెంచింది. మరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయా హర్ముజ్ జలసంధి విషయంలో? ప్రస్తుతం అయితే దౌత్యపరమైన శాంతి చర్చలుకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయా దేశాలన్నీ కూడా ప్రకటనలు చేశాయి. ఆయా విదేశాంగ శాఖలు ఎప్పటికప్పుడు ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా అవలంబిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా ఇజ్రాయెల్ అవలంబిస్తున్నటువంటి తీరు, వారి మధ్య జరుగుతున్నటువంటి పోరు ఏదైతే ఉందో ఆ పోరుకు సంబంధించి ఇప్పుడు హర్ముజ్ జలసంధి, ఇరాన్ లో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేశారు. కాబట్టి సో అవి ఓపెన్ చేయకుండా పెడితే మాత్రం హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయకుండా నౌకలను అడ్డుకునే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందని మాత్రమే చర్చ జరుగుతుంది. ఉంటుందా ఉండదా అనేది తర్వాత, కానీ ఉండే అవకాశం ఉంటుంది. దానికల కారణం ఏంటంటే ఇప్పుడు పూర్తిగా అక్కడి నుంచి వస్తున్నటువంటి దిగుమతి చేసుకున్నటువంటి ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మనకి నిత్యవసరంగా వాడేటువంటి ఇవి. కాబట్టి సో ఒకవేళ అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్ కి ఏమాత్రం మరి ఒకవేళ 2 అడుగులు ముందుకేసి ఇరాన్ గాక చర్చలకు సంబంధించి కానీ ఏమైనా వారికి డిమాండ్స్, అమెరికా ఏమైనా డిమాండ్స్ పెడితే వాటికి చూస్తే మాత్రం ప్రాబ్లం లేదని కూడా చెప్తున్నారు. కాకపోతే మాత్రం ఇప్పుడు ఇరాన్ మాత్రం అంతే కయ్యానికి కాలు దువ్వేలా ఎవరిస్తే మాత్రం అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోకుండా కయ్యానికి కాలు దువ్వేలా ఎవరిస్తే మాత్రం ఖచ్చితంగా మిగతా దేశాలన్నీ కూడా అమెరికాకు మద్దతు పలుకుతాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేసింది. కాబట్టి మరిన్ని దేశాలు కూడా అమెరికాకు మద్దతుగా ఉండి ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది. అది ఎటువైపైనా దారి తీసే అవకాశం ఉంటుందని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.